దేశవ్యాప్తంగా కుల గణన తదుపరి జనాభా లెక్కలతో పాటు నిర్వహణ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం. కొన్ని రాష్ట్రాలు రాజకీయ కారణాలతో కులాల లెక్కలు తీశాయి, అవి అసమగ్రంగా ఉన్నాయి కేంద్రం అంటున్నది. చాలా రాష్ట్రాలు ముఖ్యంగా బీహార్, దాని తర్వాత తెలంగాణ, ఈ రాష్ట్రాల్లో కులగణన చేశారు. ఇవన్నీ కూడా అసమగ్రంగా ఉన్నాయి, మేం చేస్తాం ఇక అంటున్నారు. ఇలాంటి వాటితో సమాజంలో సందేహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కులగణనకు నిర్ణయం. దేశంలో సామాజిక ఐక్యత దెబ్బతినకుండా ఉండాలన్న లక్ష్యమే ఇందుకు కారణం. కులగణనకు కాంగ్రెస్ తొలి నుంచి వ్యతిరేకం. మేం జరిపే జన కులగణనతో దేశం పటిష్టం. ఏ వర్గాన్ని నొప్పించకుండా 10% ఈడబ్ల్యూఎస్ కోటాను మేము తీసుకొచ్చాం. కేంద్ర సమాచార మంత్రి అశ్విని వైష్ణవ్ సెప్టెంబర్ నుంచి జన కులగణన ప్రారంభం. ఇప్పుడు ఏ వర్గాన్ని నొప్పించకపోవడం ఏంటండి? మీరు అన్ని మాట్లాడుతున్నారు, బాగానే ఉంది, కానీ ఈడబ్ల్యూఎస్ అనే రిజర్వేషన్ వల్ల ఎస్సీ ఎస్టీ బీసీలు చాలా తీవ్రంగా నష్టపోతున్నారు. అసలు రిజల్ట్స్ చూస్తేనే అర్థమవుతుంది. మరి ఈడబ్ల్యూఎస్ అంటే ఏంది? ఎకనామికల్ వీకర్ సెక్షన్ కదా, అంటే ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు. అందరూ వస్తారు కదా, మరి అందరు రావాల్సిన దగ్గర ఓన్లీ ఒక ఓసీలకు ఎందుకు దాన్ని కేటాయిస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు ఉన్న పర్సంటేజ్ ఎంత, ఇస్తున్న శాతం ఎంత? మీకు లాస్ట్ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ గ్రూప్ 1 కానీ ఇంకా గతంలో వచ్చిన రిజల్ట్స్ కనుక పరిశీలిస్తే ఎక్కువ మార్కులు వచ్చిన బీసీకి కానీ ఎస్సీకి ఎస్టీకి కానీ వస్తలేదు. తక్కువ మార్కులు వచ్చిన ఓసీకి అక్కడ అవకాశం దొరుకుతున్నది. సరే, అది పక్కన పెడితే కులగణన మీద మాట్లాడదాం. దేశవ్యాప్తంగా కులగణనకు విపక్షాలు డిమాండ్ చేస్తున్న తరుణంలో మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం జరిగిన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా నిర్వహించాలి అని తీర్మానించారు. తెలంగాణ, కర్ణాటకల్లో కులగణన జరిగిన కాంగ్రెస్ను రాజకీయంగా తిప్పికొట్టేందుకు మోదీ ఆధ్వర్యంలోని కేబినెట్ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయం మాస్టర్ స్ట్రోక్ అని రాజకీయ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. బేసిక్గా రాహుల్ గాంధీ ఈ కులగణన అంశాన్ని, ఎజెండాని ఎందుకు లేవనెత్తిండు? దీని వెనకాల ప్రతి రాజకీయ పార్టీ ఒక ఆలోచించి నిర్ణయం తీసుకుందంటే దాని వెనకాల పొలిటికల్ ఎజెండా ఉంటుంది. రెండో ఆప్షనే లేదు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే ఇప్పుడు వీళ్ళ ఐడియాలజీ రిలీజియన్ ఐడియాలజీతో, హిందుత్వ ఐడియాలజీతో బీజేపీ ముందుకెళ్తున్నది. కాంగ్రెస్కి ఏం ఐడియాలజీ ఉన్నది? వీళ్ళు గాంధేయవాదం, ఇవి రకరకాలు చెప్తున్నాయి. ఇవన్నీ పాతగా అయిపోయినాయి. ఇప్పుడు ఆ మతానికి సంబంధించిన, రిలీజన్కి సంబంధించిన ఆ ఐడియాలజీని కొట్టాలంటే రాహుల్ గాంధీ ఎంచుకున్న మార్గం, రాహుల్ గాంధీకి మేధావులు కానీ ఆయన పరిశీలనలో, ఆయన స్టడీలో తేలింది ఏంటంటే ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీల జనాభా ఎక్కువగా ఉన్నది. ఈ అణగారిన బలహీన వర్గాల వాయిస్ కనుక మనం తీసుకోగలిగితే, ఎవరికి ఎంత జనాభా ఉందో వాళ్ళకి అంత వాటా అన్న నినాదాన్ని ఎత్తుకోగలిగితే మనం ఆ ఐడియాలజీని కొట్టగలుగుతాం అన్నది రాహుల్ గాంధీ ఆలోచన. సో అందులో భాగంగా ఆయన ఈ కులగణన అంశాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించాలి అన్నది ప్రతి ఎలక్షన్స్లో స్టార్ట్ చేసిండు. ఇది మూమెంట్ చాలా బలంగా ఉన్నది. ఇప్పుడు తెలంగాణ లాంటి రాష్ట్రంలో బీసీ వాదం చాలా బలంగా వినబడుతున్నది. ఇప్పుడు రేపు ఇట్లాంటి రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నది బలంగా. అండ్ మిగతా రాష్ట్రాల్లో కూడా ఇది మూమెంట్ స్టార్ట్ అవుతున్నది. ఇప్పుడు ఇక్కడ మనం కులగణన సరే తప్ప ఒప్ప జరిగింది, బీహార్లో జరిగింది, కర్ణాటకలో జరిగిందో జరుగుతున్నదో. సో ఇట్లా ఒక్కొక్క రాష్ట్రం ఇదయ్యే కొద్దీ వాదన బలపడుతుంది అన్న ఒక ఆలోచనకి కేంద్రం కూడా వచ్చింది. ఇప్పుడు అసలు యాక్చువల్గా రాహుల్ కానీ కాంగ్రెస్ కానీ ఏమనుకున్నదంటే బీజేపీ ఈ కులగణనకి, రిజర్వేషన్లకి వీళ్ళు వ్యతిరేకం, సో కాబట్టి వాళ్ళు చెయ్యరు అన్న దీంట్లో ఉండే. కానీ ఒక మాస్టర్ స్ట్రోక్గా ఒక బిగ్ డెసిషన్ తీసుకున్నది మోదీ సర్కార్. అందుకే అంటున్నారు అందరూ ఈ నిర్ణయం మాస్టర్ స్ట్రోక్ అని రాజకీయ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. బీజేపీ మాత్రం దశాబ్దాలుగా కాంగ్రెస్ ఈ అంశాన్ని విస్మరించిందని విమర్శించగా, కాంగ్రెస్ అగ్రనేతలు తమ డిమాండ్ నెరవేరిందని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ఏకంగా మోదీ సర్కార్ ఆకస్మిక నిర్ణయమని పేర్కొంటూ కులగణనను స్వాగతించారు. ఎవరైనా స్వాగతించాల్సిందే, ఇర్రెస్పెక్టివ్, పార్టీలతో సంబంధం లేదు, దీనికి స్వాగతించాల్సిందే. రాహుల్ గాంధీ ఏకంగా మోదీ సర్కార్ ఆకస్మిక నిర్ణయమని పేర్కొంటూ కులగణనను స్వాగతించారు. వామపక్షాలు మాత్రం ఇప్పటికీ ఆలస్యం జరిగిందని ఆరోపించాయి. బీజేపీ మిత్రపక్షాలు మోదీ సర్కార్ నిర్ణయాన్ని స్వాగతించాయి. దేశంలో సమ్మిళిత వృద్ధి వేగం పుంజుకుంటుందని అభిప్రాయపడ్డాయి. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్లో జన కులగణనను ప్రారంభించి
2 సంవత్సరాల్లో ముగించబోతున్నట్టుగా తెలిసింది. బుధవారం నాటి కేబినెట్ భేటీ తర్వాత ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వివరాలు వెల్లడిస్తూ కాంగ్రెస్ పై మండిపడ్డారు. తెలంగాణ, కర్ణాటకల్లో కాంగ్రెస్ పాలిత ప్రభుత్వాలు వెరీ ఇంట్రెస్టింగ్. ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా మందికి షాకింగ్ డెసిషన్ గానే అనిపిస్తుంది. అరే వీళ్ళు నిర్ణయం తీసుకోరు అనుకున్నాం కదా, బాగానే తీసుకున్నారే అని. ఆ 2 రాష్ట్రాల్లో నిర్వహించిన కుల సర్వేలు పారదర్శకంగా జరగలేదని, రాజకీయ ప్రయోజనాల కోసం ఆ గణనను పూర్తి చేశారని ఆరోపించారు. తాము జాతీయ స్థాయిలో నిర్వహించబోయే జనాభా లెక్కలతో పాటే కులగణనను పూర్తి చేస్తామని చెప్పారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ కులగణనకు వ్యతిరేకం. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చేపట్టిన జనాభా లెక్కల్లో కులగణన చేర్చలే. 2010లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కులగణనపైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆ మేరకు లోక్సభకు హామీ ఇచ్చారు. కానీ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి కులగణనకు బదులుగా సామాజిక ఆర్థిక సర్వే 2011ను నిర్వహించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి కులగణనను వాడుకుంటోంది. ఇప్పుడు బేసిక్ ఏమైపోయిందంటే వీళ్ళకి పవర్ చాలా దూరం అయిపోయింది కాంగ్రెస్కి. ఆ ఐడియాలజీ దాంట్లోకి వెళ్ళి బీజేపీ ఐడియాలజీకి వెళ్ళి కొట్టడం అనేది ఇంపాసిబుల్, సాధ్యం కావట్లేదు వీళ్ళకి. సో ఇప్పుడు వీళ్ళకి కొత్త ఐడియాలజీ కావాలి, దాన్ని కులగణన కింద వీళ్ళు తీసుకున్నారు. కులగణనగా వాళ్ళు భావించి దాన్ని ఫోకస్ చేయడం ప్రయత్నం చేశారు. బీజేపీది ఎట్టోట అయితట్టుంది, మన కిందికి నీళ్ళు వస్తున్నాయి. బీజేపీ ఏకంగా ఈ నిర్ణయం తీసేసుకున్నది. ఏది ఏమైనా అది ఎలాంటి నిర్ణయమైనా కావచ్చు, ఎవరికి ఏ ఆలోచన ఉండొచ్చు. కులగణన చేయడం వల్ల మనకి జరిగే లాభం, ఎవరి జనాభా ఎంత, ఎవరి లెక్క ఎంత అన్నది మొత్తం డీటెయిల్డ్గా బయటకు వస్తుంది. దానివల్ల వాళ్ళు చేస్తారా చేయరా పక్కన పెడితే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ, ప్రతి సిటిజన్ ఆ డేటాను బేస్ చేసుకొని మనం ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎంతవరకు ఫాలో అవుతారు ఏందన్నది పక్కన పెట్టండి. మనము అట్లీస్ట్ మేము ఇంతమంది ఉన్న మా వాటా మాకేది అని మనం అడగడానికి ఒక సైంటిఫిక్ డేటా మన కళ్ళ ముందు కనబడుతుంది. కోర్టుకు వెళ్ళినా మేము ఇంతమంది ఉన్నామని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడేముంది, లెక్క లేదు, పత్రం లేదు. జనగణన కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని అశ్విని వైష్ణవ్ అన్నారు. భారత రాజ్యాంగంలోని 246వ అధికరణ కింద 7వ షెడ్యూల్లో 69వ జాబితాలో జనాభా లెక్కల ప్రస్తావన ఉన్నది. జనగణన కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని రాజ్యాంగం స్పష్టం చేస్తోంది. కొన్ని రాష్ట్రాలు కులాలపైన సర్వేలు చేశాయి, కానీ 1-2 రాష్ట్రాలే సమగ్రంగా సర్వేలు నిర్వహించాయి. మిగతా రాష్ట్రాలు నిర్వహించిన సర్వేల్లో పారదర్శకత లేదు, కేవలం రాజకీయ దృక్కోణంతోనే నిర్వహించాయి. ఇలాంటి అసమగ్ర సర్వేలు సమాజంలో సందేహాలు కల్పిస్తాయి. ఈ నేపథ్యంలో రాజకీయాల వల్ల మన సామాజిక ఐక్యత దెబ్బతినకుండా ఉండేందుకు కులగణనను జనాభా లెక్కల్లో భాగంగా పారదర్శకంగా నిర్వహించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఉత్తుత్తి సర్వేలు జరపడం తమ లక్ష్యం కాదన్నారు. తాము జరిపే జనగణన, కులగణనతో దేశ సామాజిక ఆర్థిక నిర్మాణం పటిష్టమవుతుందని, దేశం అభివృద్ధి పదంలోకి పయనిస్తుందన్నారు. దేశ సమాజ ప్రయోజనాలకు, విలువలకు మోదీ సర్కార్ ఎంత కట్టుబడి ఉందో ఈ నిర్ణయంతో స్పష్టమవుతోందన్నారు. పారదర్శకంగా నిధులు కేటాయించాలి. సో దీని మీద అందరి ఒపీనియన్. ఖర్గే కేంద్రం కులగణన కోసం పారదర్శకంగా నిధులు కేటాయించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. తాము ముందు నుంచి జాతీయ స్థాయిలో కులగణనకు డిమాండ్ చేస్తున్నాం. నిధుల కేటాయింపు జరిగితే కులగణన ప్రారంభమవుతుంది. ఇంతకాలం మోదీ సర్కారు కులగణన పేరెత్తితే విపక్షాలు సమాజాన్ని విభజించాలనే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించిందన్నారు. మొన్నటి ఎలక్షన్స్లో కూడా వీళ్ళు కులగణనాన్ని ప్రజల్లోకి వెళ్ళిరు, మీరు డివైడ్ అండ్ రూల్ పాలసీని పాటిస్తున్నారని బీజేపీ ఆ రకంగా కూడా లబ్ధి పొందగలిగింది ఆ ఎజెండాను ఎత్తుకొని. ఆలస్యమైన మంచి నిర్ణయం. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ కులగణన పైన మోదీ సర్కార్ ఆలస్యంగా స్పందించినా ఇది మంచి నిర్ణయం. అసలు కులగణన జరపకపోవడం కంటే ఆలస్యమైన ఆమోదయోగ్యమే అన్నారు. 2023 ఏప్రిల్ 16వ తేదీన కులగణన కోసం ప్రధాని మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే రాసిన లేఖను గత నెల 9వ తేదీన అహ్మదాబాద్ సమావేశంలో కులగణనపై చేసిన తీర్మానం ప్రతులను ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. అంటే మేము డిమాండ్ చేయడం వల్లనే బీజేపీ బీజేపీ దారికి వచ్చి కులగణనకు ఓకే చెప్పిందని చెప్పుకోవడానికి వాళ్ళ దగ్గర ఒక పాయింట్ ఉన్నది. కానీ అదే సమయంలో మీరు ఇక్కడ తెలంగాణలో వచ్చిన డేటా, కర్ణాటకలో వచ్చిన డేటా వీళ్ళు చేసిన తర్వాత అటు ఇటు అయింది అనుకోండి. అంటే వాళ్ళు చెప్పిన దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీల జనాభా కేంద్రం చేసిన దాంట్లో ఎక్కువ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ వచ్చినప్పుడు ఏమవుతుంది, మీరు తప్పని తేలుతుంది, అప్పుడు మళ్ళీ మోసం అవుతుంది. మరి ఎట్లా చేస్తారు, ఇది ఎట్లా ఉంటుందని చూడాలి. మనం ఇప్పుడే ఏం డిసైడ్ చేయలేము. వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, దానికి ఎప్పుడు ఎండ్ చేస్తారు, టైం బాండ్ అయితే ఇంకా లేదు, ప్రకటన మాత్రమే వచ్చింది. రాబోయే రోజుల్లో దీని గురించి మరింత ఇంకా చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది.
కులగణన ప్రస్తావన వస్తే పేదలు, యువకులు, మహిళలు, రైతులు అనే 4 కులాలే సమాజంలో ఉన్నాయని మోదీ అనేవారు. ఇప్పుడు మాట మార్చి కులగణనకు సిద్ధమయ్యారు. కులగణన ఎప్పటిలోగా పూర్తవుతుందో కేంద్రం చెప్పాలని సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ డిమాండ్ చేశారు. కులగణనపై చాలా ఆలస్యంగానైనా నిర్ణయం తీసుకున్నారని సిపిఐఎంఎల్ లిబరేషన్ ప్రధాన కార్యదర్శి దీపంకర్ భట్టాచార్య అన్నారు. దేశాభివృద్ధికి దోహదం నితీష్ కుమార్ అంటున్నారు. ఎవరు? బీహార్ సీఎం. కులగణన పక్కాగా జరిగింది ఏ రాష్ట్రంలో అంటే బీహార్లో. వాళ్ళు పగడ్బందీగా దాదాపు ముఖ్యమంత్రే ఒక 100 రివ్యూలు చేసి ఉంటాడేమో. 100 రివ్యూలు చేసి వాళ్ళు పెద్ద ఎత్తున చాలా పగడ్బందీగా సైంటిఫిక్ డేటాను వాళ్ళు తీసుకోగలిగినారు. కాంగ్రెస్ చెయ్యనిది మేం చేస్తున్నాం అమిత్ షా అంటున్నారు. బీహార్ ఎన్నికల కోసమే కులగణన ప్రకటన స్టాలిన్. కులగణనను తిరస్కరించేందుకు, జాప్యం చేసేందుకు చేసిన ప్రయత్నాలని విఫలమవడంతోనే కేంద్రంలోని బీజేపీ సర్కార్ జనగణనతో పాటు కులగణన చేపడతామని ప్రకటించిందని తమిళనాడు సీఎం స్టాలిన్ అన్నారు. జనగణన ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది అని బుధవారం ఆయన ప్రశ్నించారు. మనం కూడా అదే అడుగుతున్నాం. బీహార్ ఎన్నికల్లో సామాజిక న్యాయం కీలకం కాబట్టి కేవలం రాజకీయ ప్రయోజనం కోసమే కేంద్రం ఈ ఆకస్మిక చర్యకు ఉపక్రమించింది. ప్రతిపక్షాలు ప్రజల్ని కులం ఆధారంగా విభజిస్తున్నాయని విమర్శించిన ప్రధాని ఇప్పుడు అదే డిమాండ్కు తలొగ్గారు. కులగణన తమిళనాడు ప్రభుత్వం డిఎంకే సాధించిన విజయం అన్నారు. అసలు నిజంగా షాకింగే ఒక రకంగా చెప్పాలంటే. వాళ్ళు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇది వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేకుండే, కానీ తప్పలే. ఎందుకంటే దేశంలో ఈ వాదన మరింత బలపడుతున్నది. వాళ్ళ ఐడియాలజీకి ఒక ఆల్టర్నేట్ ఐడియాలజీ కింద మారిపోయింది. సో దీంతో వాళ్ళకి తీసుకోక తప్పలేదు. వాళ్ళు ఏమనుకున్నారు, ఇది ఇంకా బలపడితే అసలుకే మోసం అయ్యేటట్టుంది, దీన్ని ఇక్కడికే నరికేయాలని చెప్పి మేమే చేస్తామని చెప్పి రెడీ అయిపోయినారు. మరి ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు ఎండ్ చేస్తారు, దీనికి టైం బౌండ్ కావాల్సిన అవసరం ఉంది. ఇగో రాహుల్ గాంధీ ఏమంటున్నారు, 50% కోటా ఎత్తివేతకు మార్గం. మోదీ సర్కార్ కులగణనపై తీసుకున్న అకస్మాత్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. 11 ఏళ్లుగా ఈ అంశాన్ని విస్మరించి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు. అయినా కాలపరిమితి చెప్పలేదని విలేకరులతో అన్నారు. ఇది ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిన అంశమే. ఇంతకాలం 50% రిజర్వేషన్ కోటా నిబంధనలో ఉన్నాం. కులగణన జరిగితే ఆ పరిమితిని దాటడానికి మార్గం సుగమమవుతుంది. ఆ పరిమితిని ఎత్తివేసేదాకా మేం పోరాడతాం. మేం కోరుకునేది జనాల కులగణన మాత్రమే, బ్యూరోక్రాట్ల కులగణన కాదు అని వ్యాఖ్యానించారు. తమ ఒత్తిడి వల్లే కేంద్రం కులగణనకు సన్నద్ధమైందని పేర్కొన్నారు. సో ఏ రాష్ట్రాల్లో జరిగిందంటే ఈ 3 రాష్ట్రాలు, బీహార్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు. సో ఇక్కడ జరిగిన కులగణన అండ్ దట్టు తెలంగాణలో వీళ్ళు కులగణన చేయడము, బీహార్లో చేయడము, కర్ణాటకలో చేయడం, ఇవన్నీ కూడా కేంద్రం మీద మరింత ఒత్తిడి తీసుకొచ్చినాయి. ఎందుకంటే చర్చ కూడా అదే స్థాయిలో జరిగింది. ఇగో చూడండి ఒకసారి. బీహార్ సర్కార్ మాత్రం 2023లోనే కులగణన చేసి చూపించింది. న్యాయపరమైన అవాంతరాలు ఎదురైనా బాలారిష్టాలు దాటుకొని ముందుకు సాగింది. 13 కోట్ల బీహార్ జనాభాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 10,41,00,000 మంది ఉన్నారు. అందులో 631% ఓబీసీలు ఉన్నట్టుగా తేల్చారు. దాంతో 63% ఉన్న జనాభాకు 27% కోటా న్యాయమేనా అనే చర్చ మొదలైంది. సేమ్ మన దగ్గర కూడా అంతే కదా. సరే వీళ్ళు మొత్తం అందరు కలిసి 56% కేటాయించారు. దాంట్లో హిందూ, ముస్లిం మీద రకరకాలుగా వీళ్ళు మన తెలంగాణలో అటు ఇటు జరిగింది కొంచెం. ఏదేమైనా ఉన్న 27%కి వచ్చిన 50%కి సంబంధం ఉందా? లేదు కదా. అదే సమయంలో ఇప్పుడు ఈ కులగణన చేస్తే ఎస్సీల జనాభా పెరుగుతుంది, ఎస్టీల జనాభా పెరుగుతుంది. వాళ్ళ వాటా అసలు అది వాళ్ళకి ఏకంగా భారత రాజ్యాంగం ప్రకారం వాళ్ళకి రావాల్సిందే. ఎక్కడ ఇది వస్తుంది? సుప్రీంకోర్టులో ఉన్న 50% సీలింగ్ కనుక లేకపోతే ఈ పాటికే చాలా రాష్ట్రాలు వాళ్ళ రాష్ట్రాల పరిధిలో ఉన్న జనాభా ప్రకారం వాళ్ళు పెంచుకునే అవకాశం ఉండేదేమో. కానీ సుప్రీంకోర్టు సైంటిఫిక్ డేటా లేకుండా రిజర్వేషన్ సిస్టమ్ వచ్చినట్టుగా పెంచడానికి వీల్లేదు అని చెబుతూ 50% రిజర్వేషన్ దాటడానికి అవకాశం లేదు అని చెప్పింది. కానీ తమిళనాడులో ఒకటి ఉన్నది. కానీ తమిళనాడులో వాళ్ళ పోరాటం అసలు అతి భయంకరమైన పోరాటం. స్వాతంత్రోద్యమ కాలం అంతకు ముందు నుంచే వాళ్ళ బీసీ బహుజన మూవ్మెంట్ నడుస్తున్నది అక్కడ. సో వాళ్ళు 9th షెడ్యూల్లో పెట్టడం వల్ల ఆ 9th షెడ్యూల్లో పెట్టిన దానికి వాళ్ళకి 69% రిజర్వేషన్ అక్కడ అమలవుతున్నది. కానీ మన దగ్గర ఏ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అన్ని రిజర్వేషన్స్ కలిపి 50% దాటట్లే. సో అది ఎత్తేయాలి. అది ఎత్తేసినప్పుడు ఆటోమేటిక్గా ఎవరి జనాభా ఎంతుందో వాళ్ళకంత రిజర్వేషన్స్ వస్తాయి.
ఇప్పుడు ఇక్కడ అందరి చర్చ ఒకటే, మరి ఇక్కడ కాంగ్రెస్ ఇదైపోయిందా, మోదీ నిర్ణయంతో షాక్కు గురైందా ఏంది అని అంటే, ఒక రకంగా షాక్కు గురైన 2-3 అంశాలు ఉన్నాయి ఇక్కడ. ఖచ్చితంగా కాంగ్రెస్కి ఒక షాకింగే నెంబర్ 1. నెంబర్ 2, రెండో అంశం, కాంగ్రెస్ ఒత్తిడి తేవడం వల్లనే, డిమాండ్ చేయడం వల్లనే ఇది సాధ్యమైందన్నది కూడా వాస్తవమే, అది కూడా నమ్మాల్సిందే. ఇది రాజకీయ ఎజెండా అనేది బీజేపీకి అయినా కాంగ్రెస్కి అయినా వాళ్ళ ఓటు బ్యాంకు రాజకీయం కోసమే చేశారు. కానీ మనం దాన్ని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక మంచి నిర్ణయం గురించి కొట్లాడినప్పుడు, ఒక మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని రాజకీయంగా వాడుకోవడంలో కూడా తప్పులేదు. సో ఇట్లా చాలామంది మాట్లాడారు. కులగణన చరిత్రాత్మక నిర్ణయం, రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇవ్వండి, ఇది మోదీ సర్కార్ ఘనత, రాష్ట్ర ప్రభుత్వ సర్వే అంతా తప్పుల తడక. బీజేపీ ఎంపీలు బండి సంజయ్, లక్ష్మణ్, ఈటల వీళ్ళు మాట్లాడారు. తెలంగాణ చేసింది దేశం అనుసరిస్తోంది, కులగణన రాహుల్ గాంధీ ఆలోచన, ప్రధాని మోదీకి ధన్యవాదాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ సర్కార్ విజయం, కేంద్రం కులగణన పైన మంత్రి పొన్నం, ముస్లిం వెనుకబాటుతనం స్పష్టమవుతోంది ఓవైసీ. ప్రతిపక్షాల విజయం, కూనంనేని, కులగణన నిర్ణయం బీసీల పోరాట ఫలితమే జాజుల. అంతే కదా మరి. ఇప్పుడు ఈ నియోజకవర్గాల పెంపుకు సంబంధించిన దాంట్లో ఒక కీలక ఆర్గ్యుమెంట్ జరిగింది సుప్రీంకోర్టులో. ఇప్పుడు రేపు జరగబోయే 2028-29లో జరగబోయే ఎలక్షన్స్ నాటికి నియోజకవర్గాల పునర్విభజన, డీలిమిటేషన్. మన తెలంగాణలో 119 వస్తలేదు ఆడియో, మన తెలంగాణలో 119 నియోజకవర్గాలకి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సరే, ఈ డీలిమిటేషను మళ్ళీ ఇక్కడ సౌత్ నార్త్ అనే ఒక పెద్ద లొల్లి స్టార్ట్ అయింది. జనాభా ఆ ప్రాతిపదికన చేస్తే నార్త్లో సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది, మన సౌత్లో సీట్ల సంఖ్య 1-2 సీట్లు పెరిగే అవకాశం ఉంది. మన తెలంగాణ అయితే కేవలం 3 ఎంపీలే పెరిగే అవకాశం ఉందట. సో దీని మీద పెద్ద రగడ నడుస్తున్నది, చర్చ నడుస్తున్నది, వార్ నడుస్తున్నది. స్టాలిన్ లాంటి వాళ్ళైతే ఏకంగా వాళ్ళు గట్టిగా కొట్లాడుతున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన, డీలిమిటేషన్ రాత్రికి రాత్రే చేపట్టలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకోసం 2026 జనాభా లెక్కల సేకరణ వరకు వేచి చూడాల్సిందే అని తెలిపింది. 2011 క్యాస్ట్ సెన్సస్ ప్రకారం కాదు, 2026 జనగణన చేసిన తర్వాత మాత్రమే ఇది చేపట్టాలి అని చాలా స్పష్టంగా చెప్పింది. అంటే జనగణన తర్వాతే డీలిమిటేషన్. ఇది చిన్న విషయం కాదని, పెద్ద ఎత్తున కసరత్తు చేయాల్సి ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానానికి నివేదించింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 26 ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెంచేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ప్రొఫెసర్ కె పురుషోత్తం రెడ్డి 2022 జూన్ 7వ తేదీన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అంటే రాష్ట్రం డివైడ్ అయినప్పుడు ఆ చట్టం ప్రకారంగా వాళ్ళ సీట్లు వాళ్ళకి పెంచాలి 2 రాష్ట్రాలకి. సో దాని ప్రకారం ఇమీడియట్గా పెంచండి అని ఆయన కోర్టును ఆశ్రయిస్తే, కొత్తగా ఏర్పడ్డ ఈ 2 రాష్ట్రాలను మినహాయించి కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు మాత్రమే పునర్విభజించడం రాజ్యాంగ విరుద్ధమని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై సమాధానం చెప్పాలని ప్రతివాదులైన కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ వ్యాజ్యం బుధవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. పిటిషనర్ తరపున న్యాయవాది రంజిత్ వాదన వినిపించారు. డీలిమిటేషన్ కమిషన్ నోటిఫికేషన్లలో రాష్ట్రాలను చేర్చడం, మినహాయించడం అనేది కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని ఎన్నికల సంఘం తన అఫిడవిట్లో పేర్కొన్నది. ఈ విషయంలో ఇప్పటికీ కేంద్రం తన సమాధానం చెప్పలేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం తరపున అప్పుడు అదనపు సొలిసిటర్ జనరల్ కెఎం నటరాజ్ స్పందిస్తూ, డీలిమిటేషన్ ప్రక్రియ 2026 జనాభా లెక్కల వరకు వేచి ఉండాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పిటిషనర్ పదే ప్రస్తావిస్తున్న జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం అని గుర్తు చేశారు. కేంద్రపాలిత ప్రాంతం కాబట్టే అక్కడ డీలిమిటేషన్ సాధ్యమైంది. దాంతో ఏపీ తెలంగాణకు సంబంధం లేదు. ఈ వాదనపై రావు రంజిత్ అభ్యంతరం తెలిపారు. ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్ హోదా మారింది. ఆయన వాదనపైన జస్టిస్ సూర్యకాంత్ అసహనం వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్ గురించి ప్రస్తావించవద్దని సూచించారు. రంజిత్ తన వాదన కొనసాగిస్తూ, డీలిమిటేషన్ ఉత్తరాది దక్షిణాది మధ్య ఎంతో వ్యత్యాసం ఉన్నది. కేంద్రం చెబుతున్నట్టు 2026 తర్వాత కూడా దక్షిణాదిన ఈ ప్రక్రియ చేపట్టే పరిస్థితి కనిపించట్లేదని తెలిపారు. జమ్మూ కాశ్మీర్ కంటే 5 ఏళ్ల ముందు ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను డీలిమిటేషన్ అంశంలో ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. తొలుత కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన డీలిమిటేషన్ నోటిఫికేషన్లో జమ్మూ కాశ్మీర్ మాత్రమే కాకుండా ఈశాన్య రాష్ట్రాలైన అసోం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్ కూడా ఉన్నాయి.
ఆ జాబితాలోనూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు లేవు. ఆ తర్వాత ఆ నోటిఫికేషన్ను కేంద్రం వెనక్కి తీసుకున్నది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో డీలిమిటేషన్ చేయాలి అన్న ఉద్దేశం కేంద్రానికి లేదని అర్థమవుతోంది. డీలిమిటేషన్ చట్టం ప్రకారం కేంద్రం తన అధికారాలను వినియోగించుకోవాలి అనుకుంటే అన్ని రాష్ట్రాలకు అది ఒకేలా వర్తిస్తుంది. అందులో కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు అనే తేడా ఎందుకు అని ప్రశ్నించారు. వాదన ముగియడంతో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది. సో రాష్ట్రం ఏర్పడేటప్పుడే ఈ రెండు రాష్ట్రాలకు ప్రత్యేకంగా సీట్ల సంఖ్యను పెంచుకునే అంశం అక్కడ చట్టంలో ఉన్నది. ఎందుకు పెంచలేదు? జమ్మూ కాశ్మీర్లో పెంచారు కదా అంటే లేదు, అది కేంద్ర పాలిత ప్రాంతం అంటున్నారు. కేంద్ర పాలిత ప్రాంతం ఎట్లా? ఇది 370 ఆర్టికల్ రద్దు అయిన తర్వాత అని అంటే మీరు ఆ జమ్మూ కాశ్మీర్ పక్కన పెట్టండి అని జడ్జి అన్నారట. సో దీంతో మరి దాని తర్వాత కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో, నార్థన్ ఈస్ట్ స్టేట్స్లో కూడా డీలిమిటేషన్ చేయాలని ఒక నోటిఫికేషన్ విడుదల చేశాడు. దాంట్లో కూడా లేదట. సరే, దాని తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. బేసిక్గా వాళ్ళకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్నది వాళ్ళకి ఇప్పుడు మేజర్. అన్నింటికన్నా ముఖ్యంగా తెలంగాణలో పవర్లోకి రావాలన్న ఆలోచన కేంద్రానికి ఉన్నది, బీజేపీకి ఉన్నది. వాళ్ళు అల్టిమేట్గా వాళ్ళకి లాభం జరిగినప్పుడే నిర్ణయం తీసుకుంటారు తప్ప ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ పార్టీ అధికారంలో ఉన్నా అట్లాంటి ఆలోచనే చేస్తుంది. మనకి ఎప్పుడైతే లాభం జరుగుతుందో అంటే నిర్ణయం జరగదంటే సైలెంట్గా ఉంటారు. మళ్ళీ ఇక్కడ పెద్ద గొడవ ఉంది కదా. ఇప్పుడు నార్త్ సౌత్ అనేది ఇప్పుడు మొత్తం యుద్ధమై నడుస్తున్నది కదా. జనాభా 2026 జనాభా లెక్కలు తీసిన తర్వాత అంటున్నారు 2026 జనాభా లెక్కల ప్రకారం నార్త్లో జనాభా విపరీతంగా పెరిగింది కాబట్టి అక్కడ కనబడుతుంది. ఎందుకంటే అక్కడ కుటుంబ నియంత్రణ అన్నది పెద్దగా పాటించలే. ఇప్పుడు అదో పెద్ద గొడవ. మళ్ళీ అదేమైందో చూడాలి. విభజన చట్టంలో సీట్ల సంఖ్య పెంచుకునే వెసులుబాటు. ఏపీ విభజన చట్టం 2014 ప్రకారంగా రాజ్యాంగంలోని అధికరణ 170లోని నిబంధనలకు లోబడి చట్టంలోని సెక్షన్ 15కు భంగం కలగకుండా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెంచుకునే వెసులుబాటు ఉన్నది. తెలంగాణలో 119 నుంచి 175, ఆంధ్రప్రదేశ్లో 175 నుంచి 225కు అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచబోతున్నట్టు పేర్కొన్నారు. 2022 జూలై 27వ తేదీన బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సమాధానమిస్తూ ఏపీ విభజన చట్టం సెక్షన్ 26కి అనుగుణంగా ఆర్టికల్ 170ని సవరించే వరకు సీట్లు పెంచలేమని స్పష్టం చేసిందట. ఇట్లా నడుస్తూ ఉన్నది. చూద్దాం ఏమైంది అన్నది.